హాయ్ అండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలండి. మేము మా పాపనైతే న్యూ ఇయర్‌కి ఏం చేసి పెట్టను అని అడిగితే, మా పాప నాకైతే ఉప్మా చేయమనిందండి. అది కూడా నాకు కట్టెల పొయ్యి మీద కావాలి అని అడిగింది. సో, చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఎవరైనా మనకేదైనా మూవీ అట్లా అడుగుతారండి. కానీ మా పాప అయితే మాత్రం నాకిలా కట్టెల పొయ్యి మీద చేసి ఇవ్వమ్మా, తనొక వీడియో క్లిప్‌లో చూసిందంట. సో, దానికోసం అనేది మేము మళ్ళీ పొయ్యి వేసి ఇవన్నీ చేశామనమాట. సో, ముందుగా ఉప్మా చేసుకోవడానికి యాజ్ యూజువల్‌గా మనం టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి ముక్కలన్నీ వేసేసి ఏపేసి అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసామనమాట కట్టెల పొయ్యి మీద. సో, చాలా హీటింగ్ అనిపించిందండి. మామూలు మనం గ్యాస్ అయితే ఇలా లో ఫ్లేమ్, హై ఫ్లేమ్ చేసుకుంటాం. బట్ కట్టెల మీద అంటే ఒక్కటే విధంగా చేసుకోవాలి ఈ విధంగా అనేసి. సో, చేతులైతే అసలు పట్టుకుంటే ఆ హీట్ కూడా మేము పట్టుకోలేకపోయాము. సో, అలవాటు లేదు కాబట్టి. సో, ఈ విధంగా వాటర్ అయితే బాయిల్ చేయాలని చెప్పేసి తను కూడా ట్రై చేస్తుందండి. కానీ చేతులు కాలుతున్నాయని చెప్పేసి కొంచెం దూరంగా అయితే ఉంటుంది. నేనే ట్రై చేస్తా మమ్మీ అని అంది. సో, ఈ విధంగా వాటర్ అయితే బాయిల్ అయిపోయాయండి. మనకి గ్యాస్ కన్నా ఫాస్ట్‌గా అయితే హీట్ అయిపోయాయన్నమాట వాటర్ అనేది. ఈ విధంగా వాటర్ హీట్ అయిన తర్వాత మేము కొంచెం ఉప్మా రవ్వ యాడ్ అయితే చేసుకుంటున్నామండి. ఉప్మా అనేది పిల్లలకు కూడా చాలా మంచిది. చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. చిన్న పిల్లలకు కూడా ఉప్మాలా ఇలాగ మనం అన్ని వెజిటబుల్స్ వేయకపోయినా సరే సింపుల్‌గా ఉప్మా చేసేసి అందులో కొంచెం నెయ్యి వేసి పిల్లలకు పెట్టినా కానీ చాలా బలమండి. ఉప్మా అనేది మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. సో, అందుకే నేను ఎక్కువ ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఉప్మా ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అండ్ అలాగే నాకు అన్నీ కూడా ఈ డే మొత్తం కూడా నాకు అన్ని కట్టెల మీద వండిన వంటలే కావాలి అని అడిగిందనమాట. సో, నాకు కూడా అలవాటు తక్కువ ఉండే. సో, ఫైనల్‌గా అయితే ట్రై చేశానండి. తన చేతులతో తనే స్వయంగా అన్నీ చేసిందనమాట. సో, జస్ట్ మేము ఇలా తిప్పడం మాత్రమే మా వంతండి. తనే కష్టపడి చెయ్యాలి అని ప్రిపేర్ అయిందనమాట బాగా. నేను వీడియోలో చూసా మమ్మీ. సో, నువ్వు నాకు అట్లా చేసి పెట్టు అని చెప్పేసింది. ఇవన్నీ కూడా ఫైనల్‌గా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అంతే. సో, మేమైతే ఒక యుద్ధం చేసినట్లే ఉందనమాట. మనం కట్టెల పొయ్యి మీద వంట చేయడం అనేది కష్టమండి. బట్ హెల్త్‌కి కూడా మంచిది. సో, ఇవాళ రోజుల్లో ఎవ్వరు కూడా యూజ్ చేయట్లేదనమాట. ఎక్కడో చాలా కొంచెం సిటీస్‌లో అయితే ఇలా కట్టెల మీద యూజ్ చేయడం చాలా కష్టమండి. కుదరదు కాబట్టి పల్లెటూరు సైడ్‌లో ఇలాంటివి చూస్తూ ఉంటాం. అండ్ అలాగే నేను చామదుంపలు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నానండి కర్రీ చేయడం కోసం. దానికి కట్టెల మీద అనేసరికి నాకు కొంచెం ప్రాబ్లమ్ అయింది. సో, రైస్ కూడా ప్రిపేర్ చేశాను. చాలా బాగుంది. సో, రైస్ అయితే అయిపోయిందండి.